హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఘంటసాలలోనే ఉన్నానుగా, అక్కడ వీడియో అనమాట. అయితే ఇక్కడ మా నాన్న నిన్న కట్టిన గోడ అంతా ఈరోజు అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు. ఇది ఈరోజు మొత్తం పూర్తి చేసేసి ఒక వారం తడిపేసి మంచిగా బాగా తడిపిన తర్వాత అప్పుడు దానిపై రేకైతే నిలబెట్టాలని వీళ్ళ ఆలోచన. ఇక్కడ ఆ గోడ బారు అక్కడికి లెవెల్ అయితే కొద్దిగా సిమెంట్ శుద్ధలు చేసి ఉంచుకొని ఆ లెవెల్ని అయితే ఇక్కడ సిమెంట్ వేసుకుంటూ అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారనమాట. అయితే మా నాన్న చేసే పని టాపీ పని అని చెప్పానుగా, ఇక మా నాన్న టాపీ పని చేస్తున్నారు. మా అమ్మకి ఇప్పుడు ఇక పొలం పనులు ఏమీ ఉండవు కదా ఈ సమ్మర్లో. ఇంకా మా అమ్మ అయితే ఈ సిమెంట్ డెప్పలు అవి అందిస్తూ, రాళ్ళు అవన్నీ అందిస్తూ చేస్తుంది. ఇక్కడ సిమెంటు మా నాన్న కలిపేస్తే మా అమ్మ అయితే డిప్పలో వేస్తుంది. ఇక్కడ ముంజికాయలు వస్తే తీసుకున్నారు. మా పిల్లలు అయితే ఒక్కొక్క ముంజికాయ తీసుకొని మాకు వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు పిల్లలు ఎవరు తినట్లేదు అసలు ముంజికాయలు. బేకరీ ఫుడ్కే అలవాటు అయిపోయారు. కేకులు, తిల్పసందులు అవే బాగా నచ్చుతున్నాయి. ఇంట్లో చేసిన ఏ వంట కూడా అంత బాగా ఇష్టపడట్లా. తింటారు కానీ 1-2 రోజులు అదే మా అమ్మ చెక్కలు చెక్కడాలు వండుకుందామా అని అడుగుతుంది. వద్దమ్మా, ఏం తినరు వీళ్ళు, తిన్నా కానీ 1-2 రోజులే తింటారు, ఆ తర్వాత అవన్నీ నేనే తినాలి, వద్దు అని చెప్తున్నాను. ఇక్కడ మా అమ్మ అయితే సిమెంట్ కలిపి మా నాన్న పని చేస్తున్నారుగా, ఇక అందులోది ఒక వినాయకుడి బొమ్మ అయితే చేసి పెట్టు, నీకు ఎలా వస్తే అలా చేయి కృష్ణని అంటుంది. నాకేమో ఇది అంత బాగా రాదుగా, వద్దులే అన్నయ్య చేస్తాడుగమ్మా, ఎప్పటికప్పుడు చేసేస్తారులే అంటే, నేను అడిగితే ఇప్పుడు వర్క్ ఉందన్నారు, ఒక కొన్ని రోజులు ఉన్నాక వర్కులు తక్కువగా ఉన్నప్పుడు చేసి పెడతానన్నారు అంతే. మరి అయితే ఆగొచ్చుగా అంటే, ఎందుకులే ఇప్పుడు సిమెంట్ కలిపి ఉంది కదా, దీన్ని కొద్దిగా చేసేసేయి, మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్తే సర్లే అని నాకు వచ్చిన కళాఖండాన్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను. ఇక్కడైతే కళ్ళు పెడుతున్నాను అనమాట వినాయకుడికి. నిలువుగా ఉంటాయి కదా, అలా అయితే తయారు చేస్తున్నా. ఇది ఫస్ట్ ఆ అచ్చు వేయంగానే అప్పడంలాగా అతుక్కుపోయి పలచగా అయిపోయింది. అతుక్కుపోయి కప్పలాగా అయితే వచ్చింది. తర్వాత ఇక ఇలా కాదులే అని కొద్దిగా సిమెంటు పొడి కలుపుకుంటూ అయితే నిదానంగా చేశాను. ఇక్కడ మా నాన్న అయితే మేమేమో ఆ పనులు చేస్తుంటే మా నాన్నేమో ఇక్కడ వీటికి ప్లాస్టింగ్ చేసేస్తున్నారు ఈ గోడకి. మా అమ్మేమో మా నాన్నకి సిమెంట్ డిప్పలు అందిస్తూ మళ్ళీ నేను ఎలా చేస్తున్నానో వచ్చి చెక్ చేస్తూ కూర్చుంది. అలా అయితే చేస్తున్నాను. మా జోష్న అయితే ఈ బొమ్మ చూసి ఏం బొమ్మ ఏంటి అని అడుగుతుంది. వినాయకుడి బొమ్మ అంటే అది నవ్వి వెళ్ళిపోయింది. ఇది వినాయకుడి బొమ్మ, దిష్టి బొమ్మ, కప్ప అని చెప్పి రకరకాలుగా కామెంట్లు అయితే చేసి అప్పుడైతే వెళ్ళిపోయింది. ఈ బొమ్మ ఎలా చేశానో బాగుందా లేదో మీరు కూడా కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే ఆ విధంగా కామెంట్ చేసింది. లాస్ట్లో పూర్తి చేసి నాకైతే పర్లేదమ్మా, బాగానే వచ్చింది బొమ్మ, పూజ చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. నేనేమో ఈ బొమ్మ అక్కడ బాగోలేదులే అనేసి వదిలేద్దామా అంటే మా అమ్మ వదిలేసి పని కుదరపోతే అంది. మొదలెట్టాక మనం ఆపాలంటే అస్సలు ఇష్టం ఉండదు, అది పూర్తి చేసేదాకా నిద్ర పట్టదు అనమాట. ఒక పని మొదలెడితే ఆ పని పూర్తి చేయాలి, లేకపోతే అసలు ఏదోగా ఉంటుంది. అందుకే ఇక్కడైతే బొమ్మ పూర్తి చేసేదాకా ఈ చాకు లాంటిది తీసుకొని కొంచెంగా కత్తిరించుకుంటూ ఆకారం వచ్చేదాకా అయితే ప్రయత్నిస్తున్నాను. కొంతమంది నేత చీరలకి కామెంట్ చేశారు. నేత చీరలు కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. నేను దానికి ఒక వీడియో చేసి చెప్తానండి దాన్ని వివరంగా. మేమైతే అవి అమ్మము తయారు చేసి ఒకరికి ఇచ్చేస్తాము. దాని గురించి మా పెద్దనాన్న వాళ్ళని అడిగేసి ఆ వీడియో అయితే నేను చెప్తాను క్లారిటీగా. మరి ఇప్పుడైతే ఈ బొమ్మ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వంట చేసేసి పని అంతా పూర్తయిపోయాక మా అమ్మోళ్ళేమో ఆ గోడ కట్టే పని చేస్తుంటే నేనేమో ఈ బొమ్మ అచ్చు తయారు చేస్తున్నాను అనమాట. దీనికి మా అమ్మ అయితే పూజ చేసుకుంటాను, కొద్దిగా నీట్గా చెయ్యి అని చెప్తుంది. ఇక్కడ తొండానికైతే కొంచెం తొండం షేప్ వచ్చేలాగా చేస్తున్నాను. ఇక ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను.
హ్యాండ్స్కి ఒక హ్యాండ్లో అయితే ఒక ప్లేట్ పెట్టి లడ్డూలాగా అయితే పెట్టాను, ఆ సిమెంట్తోనే తయారు చేసి. ఇక్కడ కిరీటం చూసారా, ముక్కులాగా చేస్తే పలసగా అయ్యి అది పాముకు పోయినట్టుగా వచ్చిందనమాట. లాస్ట్కి ఇది అంతా పూర్తిగా ఆరిపోయాక పెయింటింగ్ కలర్స్ వేసుకొని చేస్తే కాస్త బాగుంటుంది, చూడడానికి ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడైనా బాగుంది, ఇంకా అప్పుడు ఇంకా బాగుంటుంది. గీతలు అవన్నీ గీసుకుంటూ నీట్గా ఉంటుంది కదా, అదనమాట. ఒకటేమో ఆశీర్వదిస్తూ ఉండే చేయిలాగా అయితే పెట్టాను. ఈ రకంగా అయితే తయారు చేశాను. ఇక్కడ ఒక పన్ను కొద్దిగా విరిగిపోయి ఉంటుంది కదా వినాయకుడికి, అక్కడ ఆ పన్ను అయితే తయారు చేస్తున్నా. ఇటువైపు అయితే కొద్దిగా మంచిగా ఉండే బోర్ పన్ను అయితే పెట్టాను. ఈరోజు వీడియో అయితే ఇక ఇదే చేశాము, ఇది షూట్ చేశాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చేసిన వినాయకుడి బొమ్మ బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. మా నాన్న అయితే ఆ గోడ ఇవాళ పూర్తి చేసేయాలని స్పీడ్గా అయితే చేసేస్తున్నారు. ఈ బొమ్మ అంతా తయారైపోయాక ఇక దీనిని అయితే నీడను పెట్టి ఆరబెట్టేద్దాం అనేసి ఉంచానన్నమాట. ఇంతేనండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఈ వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. ఉంటాను. నమస్తే.